సీఏ జాయిన్ అవుతున్నప్పుడు నేను భయపెట్టిన వాళ్ళు ఎవరు లేరా కీర్తి? అమ్మో సీఏనా వద్దు, వై ఆర్ గోయింగ్ టు దట్ కోర్స్, ఇట్స్ లైక్ ఎ హెల్త్, అటువంటి మాటలు అన్న వాళ్ళు ఎవరు లేరా? చాలా మంది చెప్పారు సార్. ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుట్ ఆఫ్ 10 ఎంతమంది ఉన్నారు? సీఏ జాయిన్ అవ్వని చెప్పిన వాళ్ళు అవుట్ ఆఫ్ 10 4 members. అంతే. మిగతా 6 members వద్దని చెప్పారు. వద్దని చెప్పడానికి మేజర్ రీజన్స్ ఏంటి? అది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్, చాలా తక్కువ మంది పాస్ అవుతారు, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటారు అని చాలా మంది చెప్పారు. అందుకే చాలా మంది అది చెప్తే అయినా కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను పక్కా చేస్తా, నాకు వస్తుంది అని. గ్రేట్. సో ఇంతమంది భయపెట్టినా కూడా యాజ్ ఎ వారియర్ ఫైట్ చేసే యోధురాల్లాగా వచ్చి ఈ కోర్స్ జాయిన్ అయ్యాం. సో చాలా మంది చెప్పినట్టేనమ్మా, సీఏ కష్టమే కానీ చాలా కష్టమైతే కాదు. ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ ఛాలెంజింగ్, ఇంపాసిబుల్ కోర్స్ అయితే కాదు. ఇది ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీగా ఉంటుంది, బీటెక్ లేదా డిగ్రీ కోర్సుల కంటే ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. సో కంపారిటివ్ గా చెప్తున్నాను, ఐఐటి మెడిసిన్ తో పోలిస్తే ఖచ్చితంగా ఇది ఈజీ. డిగ్రీ బీటెక్ లాంటి కోర్సెస్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది కష్టంగానే ఉంటుంది. అది బేస్ చేసుకుని ఈ కోర్స్ కి అడ్మిషన్ తీసుకోండి. నువ్వు చదివింది స్కూల్ ఎక్కడ? కర్నూలు మాంటెసరీ వాళ్ళది ఇంటర్ స్కూల్. ఆ తర్వాత యూ వెంట్ టు హైదరాబాద్, అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఇంకా పెద్ద సిటీకి వెళ్ళావు. మరి సీఏకి ఏ ముంబైనో చెన్నైయో బెంగళూరు వెళ్ళకుండా మళ్ళీ గుంటూరు లాంటి, హైదరాబాద్తో కంపేర్ చేస్తే గుంటూరు లాంటి చిన్న సిటీకి ఎందుకు వచ్చావు? నార్మల్గా సీఏ అంటే గుంటూరులోనే చాలా ఫేమస్, అందరు అక్కడే ఉంటారు, మనకి ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అని ఇక్కడికి వచ్చాను.